దేవా, మన్నునైన నన్ను మహిమగా మార్చింది. ప్రభువా, ఎన్నిక లేని నన్ను ఎన్నిక చేసింది. తండ్రి, మరువబడిన ఈ బ్రతుకును మలిచి మరుపురాని జ్ఞాపకాలతో నన్ను చెక్కుకొని నీ రూపులో నన్ను చేసుకొని నీ కంటి పాపలో నన్ను దాచుకొని తల్లి మరచిన తండ్రి విడిచిన నేను మరవను అన్న నీ పిలిపే ప్రియమైనటువంటి సహోదరులారా, నా పేరు నరేంద్ర. మాది స్వగ్రామము లక్ష్మీపురము. ఇది బోనకల్ మండలంలో ఉంటుంది. మా నివాస స్థలము లక్ష్మీపురమే. అయితే నేను క్రైస్తవుడను కాదు. అయినప్పటికీ నా జీవితము ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా దేవుడు మార్చుకుంటూ వస్తూ ఉన్నాడు. ఈ లక్ష్మీపురము గ్రామంలో నేను రైతులకి 7 సంవత్సరాలు బానిసలుగా పనిచేశాను. 7 సంవత్సరాలు కూడా నా చిన్ననాటి జీవితము ఆ రైతులకి అంకితం చేశాను. గొడ్ల చావుళ్ళలా పడుకున్నాను. వర్షాల్లో తడిచాను. చాలల్లో చెట్లల్లో నా బాల్య జీవితాన్ని రైతులకి అంకితం చేశాను. అడవుల వెంబట తిరుగుతూ చాలలమ్మటి తిరుగుతూ గేదెలను కూడా కాశాను. 7 సంవత్సరాలు నా బాల్య జీవితం అలాగ నడుస్తున్నటువంటి సమయాలలో మా ఇంటి వెనకాలే RCM చర్చి ఉండేది. నాకు పాటలు వినపడేవి, వాక్యము కూడా వినబడేది. అయితే ఏమాత్రమును లక్ష్య పెట్టక మా పితృలు ఆచరించినటువంటి విగ్రహారాధనను నేను అనుసరిస్తూ నాగుల సంవత్సరం వచ్చినప్పుడు పుట్ట దగ్గరకు వెళ్ళి ఆ నాగుపాముకి మొక్కేవాడిని. తిరణాల టైంలో నెమలు వెళ్ళి ఆ కృష్ణుడికి నమస్కారం చేసేది. నా జీవితంలో ఇలాంటి విగ్రహారాధన బాల్యంలోనే నేను అనుసరించటం జరిగింది. అలా జాగుతున్నటువంటి సమయంలో
కొంతకాలమైన తర్వాత నాకు మెంటల్గా అప్సెట్ అయ్యి హైదరాబాద్ అనే పట్టణానికి నేను వెళ్ళిపోయానంట. ఆ ప్రాంతంలో హైదరాబాద్ రైల్వే స్టేషన్లో నేను ఆకలితో అలమటించాను. నిద్రాగారాలు లేక కప్పుకోవడానికి దుప్పటి కూడా లేక నేను అలాగు పడి కొన్ని నెలల పాటు ఆ రైల్వే స్టేషనే నాకు గృహముగా మారింది, నివాస స్థలముగా మారింది. ఆ స్థలమే నాకు జీవనాధారమైంది. ఆకలి వేస్తున్న సమయంలో ఆహారం కొరకు తపన పడ్డాను. దాహము కొరకు పరుగులెత్తాను. ఎవరునూ నన్ను పట్టించుకొనలేదు. ఎవరు కూడా పట్టెడ అన్నము నాకు తెచ్చి ఇవ్వలేదు. అలాగునే ఆ రైల్వే స్టేషన్లోనే ఆకలి బాధ ఉన్నందున నేను 2 చేతులు చాపి దేహం అని అడుగుతూ, దేహి దేహి అని అడుగుతూ నేను పారవేసిన అన్నాన్ని తిని వాటర్ బాటిల్ సగం తాగి పడేసినటువంటి ఆ బాటిల్ నీళ్ళు అందులో ఉన్న వాటిని తాగి నా జీవనాన్ని కొనసాగిస్తూ ఉండేవాడిని. ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడడం ప్రారంభించాడు. నరేందర్ నరేందర్ అని ఒక స్వరము పలుకుట నేను విన్నాను. ఆ స్వరము ఎప్పుడైతే నేను విన్నానో నాలోని ఒక మార్పు జరిగింది. ఎప్పుడైతే నేను మెంటల్గా అప్సెట్ అయ్యానో అదంతా దూరమైపోయింది. నా వాళ్ళు గుర్తుకొచ్చారు. నన్ను కన్న తల్లిదండ్రులు నన్ను వెతుక్కుంటూ ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు మా తల్లిదండ్రులను రైల్వే స్టేషన్లో పండుకున్నటువంటి ఆ పిల్లలు ఇతను మా బాబే అనుకొని లేపుతూ ఉన్నటువంటి సమయంలో పోలీసు వారు చూసి వీరు పిల్లల్ని కిడ్నాప్ చేసేవారు అని వారిని స్టేషన్కి కూడా తీసుకొని పోయారు. స్టేషన్లో విచారించి అప్పుడు వాళ్ళని వదిలేశారు. అలాగా నన్ను ఇంటికి తీసుకొని లక్ష్మీపురం గ్రామాన్ని దర్శించేటట్లుగా దేవుడు చేశాడు. ఆయన చేసినటువంటి ఈ గొప్ప కార్యాన్ని మీతో పంచుకోవడానికి అవకాశం ఇచ్చాడు. అదే సమయంలో ప్రార్థనకు వెళ్ళాలని ఒక ఆశ నాలో కలిగింది. అప్పుడు
మా ఊరి గ్రామంలోని ఇద్దరి సహోదరుల వలన నేను దేవుని యొద్దకు నడిపించబడి జానకీపురం గ్రామంలో సువార్త చేస్తున్నటువంటి దైవజనులు పాస్టర్ యోహాను గారు వారి దగ్గరికి నేను నడిపించబడి అక్కడే మారుమనసు పొంది బాప్తీసం తీసుకొని నేను ప్రార్థన చేయటం జరిగింది. అదే సమయంలో దేవుడు నన్ను సేవకు పిలిచి ఖమ్మం ప్రాంతంలో సువార్తను ప్రకటించుట కొరకై నన్ను 2006వ సంవత్సరంలో ఆ ప్రాంతానికి తీసుకొని వచ్చాడు. అదే సంవత్సరంలో ఎన్నో పనులు చేశాను. పూటన గడుపుకోవటం కొరకు ఎన్నో పాటలు పడ్డాను. అలాగూ ఇల్లు లేనటువంటి సమయంలో నివాస యోగ్యము లేదని ఎంతగా ఏడ్చేవాణ్ణో చిన్న గుడిచెలో నేను సేవని ప్రారంభించాను. నాకు అక్షరం ముక్క కూడా రాదు. రానటువంటి ఈ సమయంలో చాలా వేదన పడేవాణ్ణి, దుఃఖపడేవాణ్ణి, ఎంతో కుమిలిపోయేవాణ్ణి. ఎలాగైనా నేను వాక్యము చదవాలి, ప్రార్థన చేయాలి, సువార్తను ప్రకటించాలని టేప్ రికార్డులలో అప్పుడు MP3 క్యాసెట్లు ఉండేవి. ఆ క్యాసెట్ల ద్వారా దేవుని వాక్యాన్ని పెట్టుకొని ఎవరైతే ఆ వాక్యం చెబుతున్నారో ఆ రిఫరెన్స్లను జ్ఞాపకం పెట్టుకొని వాటిని రిపీటెడ్గా నేను ప్రజలకు బోధించేవాడిని. బోధించి వచ్చిన తర్వాత మరలా నాకు చదువు వస్తే బాగుండు అని కుమిలిపోతూ ఉండేవాడిని. ఇలా కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత సంపూర్ణముగా దేవుని సేవను ప్రారంభించాం. ఆ తర్వాత అనుకోని రీతిలో దేవుడు మాకు గొప్ప నివాసమును ఇవ్వటం జరిగింది. అది ఖమ్మం పట్టణంలో వైఎస్ఆర్ నగర్ డబుల్ బెడ్రూమ్ శాంక్షన్ చేశారు. ఆ స్థలంలోనే ఉండి ఇప్పుడు సేవ చేస్తూ ఉన్నాం. దీని కొరకు మేము సువార్త పని ప్రారంభించి అనేకులకు ఆధారంగా నిలబడాలని, ఏ రైల్వే స్టేషన్లో నేను ఆహారం లేక పడుకున్నానో, ఏ రైల్వే స్టేషనే నాకు నివాస యోగ్యమైనదో, ఎక్కడైతే నేను లోకానికి మురికిగా కనపడ్డానో
అవన్నీ ప్రభువారు నాకు దయచేశాడు. వాటినన్నిటినీ నేను పొందుకున్నాను. మంచి గృహము, మంచి పిల్లలు, మంచి ఆరోగ్యము, మంచి పరిచర్య, పేదలకు సువార్తను ప్రకటించుడి అని దేవుని వాక్యం చెప్తున్నట్లుగా వారి మధ్యలోనికి వస్త్రాల పంపిణీని, ఆహారం లేని అనాథలకు, గ్రుడ్డివారికి, మూగవారికి, వికలాంగులకి ఎంతో కొంత సహాయం చేస్తూ ఈ సువార్త పరిచర్యను ప్రారంభించాం. ఈ సువార్త పరిచర్య అనేక గ్రామాలకు విస్తరించబడాలని నాకు ఆశ ఉండేది. అదే ప్రకారంగా దేవుడు నన్ను నిలవబెట్టాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడలారా, ఈ సాక్ష్యం మీ జీవితాలలో గొప్ప ఉజ్జీవమును, గొప్ప ప్రభావితమును చేయాలని నా ఉద్దేశమై ఉన్నది కనుక ఈ సాక్ష్యం వింటున్న మీరు దేవుని కొరకై బ్రతకాలని తపన మీలో కలగాలని నేను ఈ సాక్ష్యం చెప్పి నేను మరవను అన్న నీ పిలిపే నన్ను అనేకులకు పరిచారకుడుగాను ప్రకటించువాడుగాను ప్రభువా చేసింది. ప్రభువా, అందుకే ప్రయాసతో పరిగెత్తుతున్నాను. నేనను నా ఇంటివారు కలిసి నిన్ను ప్రకటిస్తున్నాము. నా జీవితం నీ కొరకై అంకితం చేసుకోవాలని నా ఆశ. నీతో నేను నడవాలనే ఈ నా ప్రయత్నము. నీతో నేను వెలిగించబడాలనే నా యొక్క కోరిక. ఈ జీవితం ముగిసేసరికి కొందరినైనా రక్షించవలనని ఆశ నాలో మెదులుతూ ఉంది. తండ్రి, నీ పిలుపును నేను ఎరిగి నీవు చేసిన అనేకమైన అద్భుతాలను, సూచక క్రియలను అనేకులకి పరిచయము చేయుట కొరకే ఈ నా ప్రయత్నము. ప్రభువా, నీవు మమ్ములను ఎన్నటికీ విడనాడవని తలుచుకుంటూ నా యొక్క ప్రార్థన. తండ్రి, నా జీవితంలో నీవు చేసే ప్రతి కార్యాన్ని అనేకులకు ప్రకటించి నా సాక్ష్య జీవితాన్ని అనేకులలో వెలిగించి నీవు రక్షించిన ఈ నా బ్రతుకును అనేకులకు మాదిరిగా చేసుకొని పరిగెత్తగలిగే ఈ నా ప్రయాసలో నీవు
నన్ను నడిపిస్తున్నవాడువు గనుక నేను నడవగలుగుతూ ఉన్నాను. తండ్రి, నీ పిలుపు ఎంత ఉన్నతమైనది. దేవా, నీ పిలుపు నన్ను మార్చింది. అందుకే గదా నేను నిన్ను గురించి ప్రకటిస్తున్నది. నీతోనే నా పయనము, నీతోనే నా జీవితము, నీవే నా గమ్యం. దేవా, ఈ విషయాలే అనేకులకి పంచుతూ నన్ను నీ కొరకై వెలిగించుకొని బ్రతకాలన్నదే నా ఆశ, నా ఉద్దేశము, నా యొక్క ప్రయాస. తండ్రి, నీ కొరకై వెలుగుతాను, వెలిగిస్తాను, అనేకులకి ప్రకటిస్తాను. ఆమేన్. ఇస్తూ ఉన్నాను. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.